ఈరోజు మన పాఠం అపవిత్రాత్మల విశ్రాంతి స్థలం ఏది. ఒక విచిత్రకరమైన టైటిల్ ఇది. అపవిత్రాత్మలు, వాటికి విశ్రాంతి. అపవిత్రాత్మలు అంటే ఏంటి? ఆత్మలు. ఆ ఆత్మలు అపవిత్రం అయిపోతే వాటిని ఏమంటాం? అపవిత్రాత్మలు. ఆత్మలు అనగా దేవుడు ఆత్మ. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 4:24 ఉంటుంది. దేవుడు ఆత్మ. ఆ ఆత్మకి చావు లేదు. ఆ ఆత్మలో నుంచే మిగిలిన ఆత్మలన్నీ వచ్చాయి. ఈ మళ్ళీ రెండు రకాలు. దేవుడిలోంచి వచ్చిన ఆత్మలు ఒకటే, దేవుడు కలిగించగా వచ్చిన ఆత్మలు. వాటినే దేవదూతలు అంటారు. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మలు ఎవరు? యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆదాము దగ్గర నుంచి ఈ రోజున్న మనమంతా దేవుళ్ళలోంచి వచ్చిన ఆత్మలమే. దేవుడు కలిగించిన ఆత్మలు ఎవరు? దేవదూతలు. అవి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి, గబ్రియల్ అని, మికాయేల్ అని. ఈ దేవదూతల్లో కొన్ని అపవిత్రం అయిపోయాయి. అవి మంచిగా ఉంటే మంచి ఆత్మలు. అందులో పరిశుద్ధాత్మ అంటే ఆయన పేరేంటి? మంచిగా ఉన్న ఆత్మని, పరిశుద్ధంగా ఉన్న ఆత్మ. అపవిత్ర ఆత్మలు అంటే ఏంటి? ఇప్పుడు చెడిపోయాయి. దాన్ని మనం అపవాది అంటున్నాం. ఆ అపవాది చెడిపోవటమే కాకుండా ఇంకొన్ని ఆత్మలు కూడా చెడిపేసింది. వీటన్నిటిని కలిపి ఏమంటున్నాం? అపవిత్రాత్మలు. చెడిపోవటం అంటే వ్యభిచారం చేసో, దొంగతనం చేసో. ఆత్మలకు అసలు శరీరమే ఉండదు కదా. దేవుడి మీద తిరగబడ్డాయి. ఎవరు? ఈ దేవదూతలు. దేవుడితో సమానంగా నేను కూడా సింహాసనంలో ఉండాలి అని ఒక తప్పుడు ఆలోచన వచ్చింది దేవదూతకి. అది చెడిపోవటమే కాకుండా మళ్ళీ ఏం చేసింది? ఇంకొన్ని ఆత్మల్ని చెడిపేసింది. ఇలా దేవుని మీద తిరగబడిన ఆత్మలన్నీ దేవుని దృష్టిలో ఈ ఆత్మలు అపవిత్రాత్మలు. ఇప్పుడు మన టైటిల్ ఏంటి? అపవిత్రాత్మల విశ్రాంతి స్థలం ఏది. అంటే టోటల్గా ఈ పాఠం దేనికోసం? దెయ్యాలు, సాతాను, దాని బ్యాచ్, వీటికి కూడా విశ్రాంతి ఉంటుందా? అసలు ఆత్మలకి విశ్రాంతి అవసరమా? అవసరమే. దేవుడు ఆత్మ కదా. 6 దినములు పనిచేసి 7వ దినం నుంచి ఏం చేశాడైనా? విశ్రమించాడు. విశ్రాంతి అంటే ఏంటి? ఎటువంటి టెన్షన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండటం. అసలు ఈ లోకాలలో అత్యంత విశ్రాంతి తీసుకునే ప్లేస్ ఏది? పరలోకంలో. ఇంకా అది విశ్రాంతి. ఇంకక్కడ గొడవలు, టెన్షన్లు ఏమి ఉండవు. ప్రశాంతమైన అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం అందరూ. అది కాకుండా ఎక్కడైనా విశ్రాంతి ఉందా ఆత్మలకి? నెమ్మది పొందే స్థలం ఎక్కడుంది? అది పరదేశులు. ఇప్పుడు చనిపోయిన నీతిమంతుల ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? పాతాళంలోకంలో ఉన్న పరదేశులు ఉంటున్నాయి. అబ్రహాం గారు, మోషే గారు, భక్తులంతా. ఇవి ఆత్మలు ఉండే లోకం. ఒకటే పరలోకము, 2 పాతాళ లోకం. ఇది ఆత్మల పాఠం. జాగ్రత్తగా ఆలోచించండి. ఉంటే ఆత్మలు ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉండాలి, లేదా పాతాళ లోకంలో ఉండాలి. భూమి మీద ఆత్మలు ఉండలేవు. ఇది ఆత్మల లోకం కాదు, శరీరాల లోకం ఇది. ఒకవేళ ఇక్కడ ఉండాలంటే ఏదో దేహంలో ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఆత్మలమే, కానీ దేహంలో ఉన్నాం, శరీరంలో. ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడతామో వెంటనే పాతాళానికి వెళ్ళిపోవాలి. అక్కడ విశ్రాంతి స్థలం ఉంది ఒకటి, పరదేశం. ఇప్పుడు ఆత్మలకి ఈ 2 లోకాల్లో విశ్రాంతి ఎక్కడుంది? ఒకటి పరలోకంలో ఉంది, 2 పాతాళ లోకంలో ఒక ప్లేస్ ఉంది, పరదేశ్. ఈ 2 లోకాల్లోనే విశ్రాంతి ఆత్మలకి. మంచి ఆత్మలైనా చెడ్డాత్మలకైనా. ఇప్పుడు అపవిత్ర ఆత్మలకి ఎక్కడ విశ్రాంతి స్థలం? ఆ విశ్రాంతి తీసుకోవాలంటే ఎక్కడ? పరలోకంలో తీసుకుంటే, లేదా పరదేశంలో తీసుకోవాలి. పరలోకంలో దేవుడు అట్లా నుంచాడా? తన్ని తరివేశాడు. ఎందుకు తరివేశాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు ఎక్కడ జరిగిందంట? ఎందుకు పరలోకంలో యుద్ధం జరిగింది? విశ్రాంతి తీసుకునే ఆ లోకంలో. ఇందాక చెప్పాను కదా, దేవుడిని మీద తిరుగుబాటు చేశాయి. ఒకటి తిరుగుబాటు చేయటమే కాకుండా చాలా మంది అనేది బ్యాచ్ని ఏర్పాటు చేసుకుని ఇంకా డైరెక్ట్ యుద్ధానికి దిగిపోయంట. మికాయేలును అంటే దేవుని దొరుకునున్న దేవదూతలు, అతని దూతలను అపవాదైన ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా
ఆ ఘట సర్పమును దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయేరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఏం చేశాడు ఇప్పుడు? యుద్ధం చేసేసాడు, ఇంకాడు తెగించేశాడు. తెగిస్తే దేవుడు తరపున ఉన్న దేవతలే గెలుస్తాయి కదా, ఓడిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే తిరుగుబాటు చేసి తరపున దూతల మీద యుద్ధం చేశాడో ఇంకా అపవిత్రం అయిపోయాడు. దాన్ని అపవిత్ర ఆత్మలు అంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పాతాళ లోకంలో వెళ్ళి, అవునా? పాతాళ లోకంలో ఎక్కడ పెడతాడు? వీళ్ళని పరదేశంలో పెడతాడా? వేదన పడే స్థలం. అక్కడ ఏమన్నా విశ్రాంతి ఉందా? అగ్ని ఆరక ఆత్మ చావక విలవెల్లాడిపోతారు. ఇప్పుడు పరలోకంలోనూ స్థలం లేక, పాతాళ లోకంలో ఉన్న పరదేశంలోనూ స్థలం లేక వేదన పడే స్థలానికి వెళ్ళిపోతే విశ్రాంతి ఉంది ఇప్పుడు వీళ్ళకి? లేదు. ఈ లోపల ఏం జరిగింది? కొంచెం కాలం మరలా దేవుడు భూమి మీదకు వదిలాడు. ఎవరిని? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు ఆది సర్పమును అపవాదియు సాతానును అని ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాని బంధించి, అది ఎప్పుడైతే అక్కడ యుద్ధం జరిగిందో తీసుకొచ్చి అగాధంలో పడేశారు. బేలి మీద వదిలినట్టు బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఎంతకీ పరలోకం నుంచి గెంటేయబడ్డాడు. విశ్రాంతి స్థలం నుంచి గెంటేశారు. భయంకరమైన వేదనలోకి వెళ్ళిపోయాడు. అక్కడ విశ్రాంతి లేదు. ఇప్పుడు కొంచెం కాలం వదిలేరు. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడికి వచ్చారండి ఇప్పుడు? దాని దూతలు కూడా, అంటే ఒక్కడ కాదు వచ్చింది. ఎంతమంది? చాలా మంది వచ్చారు. ఇప్పుడు అపవాది ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి ఉందా? చెప్పుకోవాలంటే ఎంతో కొంత ఇక్కడే విశ్రాంతి ఉంది. అడిగి పరలోకంలో చోట్లేదు, పాతాళంలోకి వెళ్తే పరదేశంలో చోట్లేదు. ఎక్కడ ఉంటాడు మరి? వేదన పడే స్థలానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎంతో కొంత కొంచెం ఫ్రీగా ఉపశమనంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అంటే ప్రస్తుతానికి ఆడికి విశ్రాంతి స్థలం ఏది? భూమి కదా. ఇక్కడ కూడా ఎక్కడ ఉంటాడు? ఏమంటే అపవాది ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఎంతకీ ఆడికి ఏదైనా అంతరిక్షంలో ఇల్లు ఎక్కడన్నా ఏమైనా ఉందా? మరి అపవాది ఉండే స్థలం ఏది ఇప్పుడు? ఎంతకీ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు భూమి మీద? యెహోవా ఈ ఇల్లు కట్టాడంటే ఎందుకు కట్టుకున్నాడు? ఇది మానవ దేహాలు ఎందుకు కట్టుకున్నాడు? ఆయన కూడా విశ్రాంతి తీసుకుందామని. ఎవరిలో? మన దేహంలో. పరలోకంలో విశ్రాంతి తీసుకుంటాడు ఆయన. పరలోకంలో కాకుండా మామూలుగా విశ్రాంతి అంటేనే ఇల్లు. మన ఇంట్లో ఏం చేస్తాం? విశ్రాంతి తీసుకుంటాం కదా. ఇప్పుడు ఇల్లునే మన దేహాన్ని కూడా ఏమంటున్నాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన. ఇప్పుడు దేవుడు మనల్ని ఇంటిలాగా కట్టుకున్నాడంటే ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? విశ్రాంతి తీసుకోవటాకే కదా. ఇప్పుడు అపవాది భూమి మీదకి వచ్చాడంటే ఆడు కూడా ఎక్కడ ఉందాం అనుకుంటాడు? ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అనుకుంటాడు? ఇప్పుడు ఎక్కడున్నా ఉండలేడు. ఏదో దేహంలో ఉండాలి, ఇంట్లో ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడున్నాడు చూడండి. ఇప్పుడు ఏది దేవుడు అనబడను, ఏది పూజింపబడను దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండను. ఏది దేవుని ఆలయం? చర్చులు గుడ్లు కాదు, మన దేహమే దేవుని ఆలయం. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటాడు? వచ్చి దేవుని ఆలయంలోనే విశ్రాంతి తీసుకుంటాడు. అపవిత్రాత్మల విశ్రాంతి స్థలం ఏది? టోటల్గా మానవ దేహాలే వాడికి విశ్రాంతి స్థలాలు. ఇంతకాడికి విశ్రాంతి అవసరమా?
ఏమండి, అపవాదికి విశ్రాంతి అవసరమా? విశ్రాంతి ఎవరు తీసుకుంటారు? కష్టపడిపోయిన వాళ్ళు తీసుకుంటారు. దేవుడు కష్టపడ్డాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అపవాది ఏమైనా కష్టపడ్డా? ప్రపంచంలో ప్రస్తుతం అపవాది కష్టపడినంత కష్టం ఇంకెవరో కష్టపడరు, తెలుసా? ఏంటి ఆడి కష్టం? ఇప్పుడు అందరూ దేవుడిని నమ్మేశారనుకోండి. ఇప్పుడు భూమి మీద ఉన్న 850 కోట్ల మంది మారిపోయి దేవుడిని నమ్మేశారనుకో, వెంటనే యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు. అంతం చేయకపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళంకి వెళ్ళిపోతాడు. ఇంకా అయిపోయింది సీన్. ఇప్పుడు 850 కోట్ల మంది మారకుండా ఉంటేనే యేసు రావటం లేట్ అవుతుంది. ఇప్పుడు లేట్ అవ్వాలంటే ఆడు చక్కగా ఇక్కడ ఉండగలుగుతాడు. ఎంతో కొంత రోజులు పాతాళానికి వెళ్ళకుండా ఉండగలుగుతాడు. ఇప్పుడు ఏం చేయలేడు? పని ఏంటి? అందరినీ నమ్మకుండా చేయాలి, దేవుణ్ణి నమ్మకుండా చేయాలి. టైం తక్కువడికి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి. అంటే పరలోకం ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు, ఉత్సహించండి, దరిద్రం వదిలింది మనకి అని. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే. ఏంటంట? సమయం వాడికి ఎంతంట? ఎందుకు మారిపోయారంటే అందరూ యేసు వచ్చేస్తాడు, మళ్ళీ పాతాళానికి గెంటేస్తాడు. ఈ మధ్యలోనే ఆడికి సమయం. ఇది ఆడికి తెలుసుకుని చాలా కోపంతో వచ్చాడంట. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చి దేవుణ్ణి నమ్మకుండా, దేవుడి దగ్గరికి వెళ్లకుండా మనుషుల్ని ఆపాలి. అలా ఆపితేనే ఆడి ఎంతో కొంత ఇక్కడ బతుకుతాడు. ఆడికి సమయం తక్కువ. ఇప్పుడు ఆడు ఎంత కష్టపడుతున్నాడంటే ఆడి కష్టం పగోడు కూడా రాకూడదంటారు చూసారా? అపవాది కష్టం అంతా. ఇప్పుడు ఏదైనా ఒక నిజాన్ని నిజమని నిరూపించడం పెద్ద కష్టమేం కాదు. అబద్ధాన్ని నిజమని నిరూపించాలంటే చాలా కష్టం. ఇప్పుడు అపవాదికి ఎంత కష్టం అనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడు, దేవుడు చేసిన సృష్టి ఉంది, ఆయన కోసం రాయించిన బైబిల్ ఉంది. ఇన్ని ఆధారాలు ఉండగా అసలు దేవుడే లేడని నమ్మించటం కష్టమా సులువా? ఎంత కష్టం. ఇప్పుడు స్వామి గారికి పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరని నిరూపించడం ఎంత కష్టమో, ఉన్న దేవుణ్ణి ఇన్ని ఆధారాలు పెట్టుకుని శూన్యంలో భూమి తిరుగుతుంది, ఆకాశంలోనేమో మనం చేయలేని ఎన్నో ఉన్నాయి, మనం చేయకుండా ఈ దేహం వస్తుంది తల్లి గర్భంలో. ఇన్ని ఆధారాలు ఉండగా నిజంగా దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఈ విశ్వం కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ని ఉండగా ఈ మనుషులందరినీ అసలు దేవుడే లేడని నిరూపించి నమ్మించాలంటే కష్టమా సులువా? ఎంత కష్టం అది. అంత కష్టమైన పని చేసిందా చేయలేదా? ఈరోజు ప్రపంచంలో దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారు ఎక్కువ, దేవుడిని నమ్మని వాళ్ళ. దేవుడి మీద అసలు నమ్మకాలు ఉండవు, దేవుడి మీద పెద్ద పట్టించుకోరు. ఎంత తెలివి ఉపయోగించి ఎంత కష్టపడకపోతే పని జరుగుతుంది చెప్పండి. నా దగ్గర నా జేబులో ఓ 10,000 ఉన్నాయనుకోండి, ఉన్న వాటిని ఉన్నాయని నిరూపించుకోవడం సులువే. లేకుండా ఉన్నాయని నిరూపించుకుంటే చాలా కష్టం. కనిపెట్టేస్తుంటారు, లాజిక్లు అడుగుతుంటారు, లేదా చూపించంటారు. లేని దాన్ని ఉన్నదని నిరూపించడం ఎంత కష్టమో, అపవాది ఉన్న దేవుణ్ణి లేడని నిరూపిస్తుంది. విచిత్రం చూడండి, ఎంతమంది దేవుణ్ణి పట్టించుకోరు. ఇప్పుడు మామూలు కష్టం అది. అపవాది పాపం 24 hours కష్టపడతాడు, అవునా కదా? అందుకే దాన్ని చేసే డ్యూటీ ఏంటనుకుంటున్నారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఎవరంటాడు? ఏం చేస్తాడంట? రాత్రింపగళ్ళు మన మీద ఏం చేస్తాడంట? మనుషుల మీద. ఇదిగో ఈడేమి దేవుడిని అంటే ఇష్టమే లేదు, ఇదిగో ఇతనికి ఏమి ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు. అలా మనుషులు ఇష్టం లేదు, నిన్నేమి పట్టించుకోవట్లేదు అంటేనే కదా యేసు రాడు. ఆడింకా బతుకుతాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉండాలి? ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, ఈడు చెడ్డది, ఇతనే నీ మీద నమ్మకం లేదు, ఇలాగ నిరూపిస్తానే ఉండాలి. ఎప్పుడు? అది కూడా రాత్రి పగల్లో. రెస్ట్ తీసుకున్నాడా?
ఈ లోపల మారిపోతున్నారు కొన్ని జనం, వీడి సాగు దగ్గర పడిపోద్ది. అందుకే వీడు ఏం చేస్తాడంటే రాత్రింబగళ్ళు, పాప ఆడు బతకడానికి రాత్రింబగళ్ళు నేరాలు మోపుకుంటూ తిరుగుతున్నాడు. మన వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు రాత్రింబగళ్ళు, ఈవిడి మీద ఆవిడ, ఆవిడ మీద ఈవిడ, అతని మీద ఇతను, ఇతని మీద ఇతను, ఈ ఫిర్యాదులే కదా. నీకేంటి, నువ్వు చెప్పకపోయినా బతుకుతావు, ఆడి చెబితేనే బతుకుతాడు. విచిత్రం చూడు, అపవాది ఏం చేస్తాడు, మనుషులు చెడ్డోళ్ళని చెబితేనే బతుకుతాడు, చెడ్డోళ్ళని చేస్తేనే బతుకుతాడు. నువ్వు చెడ్డోళ్ళు చేసినా చేయకపోయినా బతుకుతావు. కానీ నువ్వేం డ్యూటీ తీసుకున్నావు, అపవాది డ్యూటీ ఎవరు తీసుకున్నారు ఇప్పుడు ఇంతకీ? పాపం 24 hours కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడంటే దేవుడు ఉన్నాడనడానికి, ఇదిగో పలానా సృష్టి చూడండి అంటాం మనం, ఇదిగో నీ దేహం చూసుకుంటాం, ఎన్నో సవాలు చేసేస్తుంటాం. ఇవన్నీ ఎదుర్కొన్నాడు. మళ్ళా ఏం చేయాలి, లేడు 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 ఉంటే చూపించని ఏదో పిచ్చి లాజికల్ పాపం మాట్లాడేస్తుంటాడు. మరలా దేవుళ్ళలోకి వచ్చారనుకోండి, చాలామంది దేవుడు ఉన్నాడని నమ్మేసి దేవుళ్ళలోకి వచ్చారు. ఈ వచ్చేసిన వాళ్ళు మళ్ళీ లాక్కెళ్తున్నాడు, లాక్కెళ్ళలేదా? అది ఎంత తెలివి ఉండాలి, ఇంత జ్ఞానం తెలిసాక, దేవుడు నిజంగా ఉన్నాడని తెలిసిపోయాక, ఇన్ని ఆధారాలు నీకు అర్థమైపోయిన తర్వాత మరలా ఇంక నువ్వు బయటికి వెళ్తావు అనుకుంటారు ఎవరైనా? ఇంకెతను దేవుణ్ణి వదిలేస్తాడరా అనిపిస్తుందా? అలాంటి దేవుణ్ణి తెలిసిన వాళ్ళు కూడా ఏం చేయాలి ఇప్పుడు? అది బయటికి లాక్కెళ్ళాలంటే ఎంత ఉపయోగించాలి? ఇప్పుడు ఎంత తెలివి కష్టపడాలి చెప్పండి. ఇక్కడ ఉన్న మీరంతా దేవుడు తెలుసు ఉన్నాడని నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నారు, అన్నీ అర్థమైపోయాయి. ఇంకా మీరు దేవుడు లేడనే స్థాయికి వస్తారా? దేవుడిని వదిలేయాలి, ఇంకా నాకు దేవుడు అవసరం అనే పరిస్థితికి వస్తారా? మిమ్మల్ని కూడా రప్పించగలదు, దేవుడి నుంచి దూరం లాకపోయే పరిస్థితి రప్పించగలదు. అలా రప్పించాలంటే కష్టమా సులువా? ఎన్నో సంవత్సరాల నుంచి చెబుతున్న ప్రసంగాలన్నీ విని ఈ స్థాయికి వచ్చారు. నమ్మకం వచ్చింది దేవుడి మీద నిజంగా ఉన్నాడరా బాబు అని. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నేర్చుకున్నదంతా ఒక్క దెబ్బకి తీసేయాలంటే అది కష్టమా సులువా? చాలా కష్టం. అలాంటి కష్టమైన పనులన్నీ చేస్తుంది అది. ఒకవేళ దేవుడు ఉన్నాడని నమ్మిన రకరకాల దేవుళ్ళు క్రియేట్ చేసింది. ఎన్ని దేవుళ్ళు వచ్చేసారు ఇప్పుడు? మనం చెప్పాను 3 కోటి దేవుళ్ళు. వీళ్ళందరికీ మళ్ళీ ఒక చరిత్ర పెట్టి వీళ్ళందరూ నిజమే అని నమ్మించి ఇదంతా కష్టపడుతుంది ఎవరు? అపవాది. ఇలాంటి కష్టం 24 hours కష్టపడుతుంది ఈ అపవాదికి విశ్రాంతి అవసరం కాదు చెప్పండి. ఇప్పుడు పరలోకమా రానివ్వడు, భూమి పాతాళానికి వెళ్ళిపోతే పరదేశంలో ఉండనివ్వడు, అక్కడేమో కాలిపోవాలి. ఎంతో కొంత ఉపశమనం ఉందంటే ఇక్కడేమైనా పని ఖాళీగా ఉంటే పని అవుతుందా? అందరిని మార్చుకుంటూ ఎవరిని మెరుగుదునని తిరుగుతూ ఉండాలి. అలా తిరిగే క్రమంలో మరి పాపం దానికి విశ్రాంతి అవసరం కాదు చెప్పండి. అలాంటి విశ్రాంతి కోసం వెతుకుతుందంట. ఒకసారి మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు చెప్పారు, 12వ అధ్యాయం 43 చూడండి. మనం పాఠానికి వచ్చేసినప్పుడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుందంట. అపవిత్రాత్మ ఏం చేస్తుంది? ఒక మనిషిని వదిలేసిన తర్వాత దేనికోసం తిరుగుతుందంట? అది అపవిత్రాత్మ ఒక మనిషిని ఎప్పుడు వదిలేస్తుంది? ఇలవెల్లాడేసి దెయ్యంలో కొట్టుకుంటాడు చూసారా? అప్పుడు జుట్టు కట్ చేసి కాయల్లో పెట్టి సీసాల్లో, లేదంటే పట్టకరతో పట్టపట్ట నొక్కేసి వెళ్తామని చెలుపుతో కొట్టేసి అప్పుడు వెళ్ళిపోయిందంటారు చూసారా? ఇది అసలు అపవిత్రాత్మ కాదు, అది మూఢనమ్మకం. అది ఆవిడికి ఇంతకుముందు చెప్పాను కదా, మెదడుకి సంబంధించిన ఒక జబ్బు వచ్చి అలా పిచ్చిగా ప్రవర్తిస్తుంది. అది దెయ్యమో కాదు, ఏమీ కాదు, జబ్బు అది. మరి అపవిత్రాత్మ అంటే ఏంటి ఇప్పుడు? ఇంతకీ నిన్ను దేవుని కోసం బ్రతకనివ్వకుండా, దేవుని దగ్గరికి రానివ్వకుండా, దేవునిలో ఉండనివ్వకుండా నిన్ను పడుతుంది అది. అలా నువ్వు దేవుడికి దూరం అయిపోయావంటే నువ్వు వాడికి ప్లేస్ ఇచ్చేసినట్టే. ఇప్పుడు అది నిన్ను వదలాలంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీలోకి వాక్యం వచ్చి నీకు వాక్యం అంత అర్థమైపోతే ఆటోమేటిక్గా ఇక్కడ నీలో ఉండలేదు, ఇంకా ఏమైపోద్ది? బయటికి పోద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అంతా ఎవరు? అపవిత్ర ఆత్మ చేత వదిలింపబడిన వారు. ఇప్పుడు అదే మళ్ళీ చదవండి. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని సంఘానికి వచ్చేసావో, లేదంటే దేవునిలోకి వచ్చేసావో, వాక్యంలోకి వచ్చేసావో, మంచి సంఘంలోకి వచ్చావో, నిన్నేం చేసింది అపవిత్రాత్మ? ఇంకేడు
నేను ఎన్ని చేసినా ఇంకా పని అవ్వట్లేదు. యేసు దగ్గరికి చాలాసార్లు వచ్చింది కదా, పని అవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు అయినా. అలాగే మనల్ని కూడా ఇంతకుముందు వాడేసుకుని వదిలేసింది. ఇప్పుడు వదిలిపోయిన తర్వాత ఏం చేస్తుందంట? విశ్రాంతి కావాలి ఇప్పుడు. ఎందుకంటే పోరాడింది మనల్ని పట్టుకుంది, పోరాడింది. నీకు అవకాశం లేదు, ఇంకేం బాబు ఇంక వెళ్ళవదు, ఇంకా దీన్ని నేను మార్చలేను, ఇప్పుడు నాకు విశ్రాంతి కావాలని ఎక్కడ ఎదుగుతుందంట? నీరు లేని చోట్ల ఎదుగుతుందంట. నీరు లేని చోట్ల ఏంటి? ఆత్మక నీరేంటి అసలు? ఇప్పుడు ఎవరైనా నీరు కోసం ఎదుగుతారు, ఇదేం ఎదుగుతుందంట? విశ్రాంతి తీసుకోవాలని నీరు లేని చోట్ల ఎదుగుతుందంట. నీరు లేని చోట్ల దీనికి విశ్రాంతి ఏంటి? నీరంటే వాక్యము. ఎపిసోడ్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 వచ్చు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. దేని చేత? ఉదక స్నానం అంటే, ఉదకం అంటే నీరు, వాక్యం అనే నీటితో స్నానం చేస్తున్నాడట, పవిత్రపరుస్తున్నాడు. అంటే వాక్యాన్ని నీటితో పోల్చాడు బైబిల్లో. జీవజలము అంటాడు వాక్యాన్ని. అవి చాలా సందర్భాలు ఉన్నాయి, మీకు తెలిసి. ఇంకా అంటే వాక్యం అంటే నీరు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలంటే ఎక్కడ ఎదుగుతుందంటది? నీరు లేని చోట్ల. అంటే ఎవరిలో వాక్యం ఉండదో, ఎవరిలో దేవుని మాటలు ఉండవో ఆ ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, అడిగి ఏం దొరుకుతుంది? విశ్రాంతి ఏంటి? ఇది అలాంటి విశ్రాంతి ఏంటి అడిగి? ఇప్పుడు కుటుంబంలో ఎప్పుడు విశ్రాంతిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు? భర్తకు ప్రశాంతంగా ఉండాలన్నా, భార్య ప్రశాంతంగా ఉండాలన్నా అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా నవ్వుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళకి అన్ని రివర్స్లో జరుగుతున్నాయి అనుకోండి. ఇంట్లో మొత్తం పిచ్చికపోతుంటుంది, అవునా? గందరగోళం, తినబుద్ధి అవ్వదు, ఏమి ఉండదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అన్నీ వీళ్ళు అనుకున్నట్టు జరిగితే నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. రివర్స్లో జరిగితే, ఇప్పుడు అపవాది ఎవరి దేహంలో అయినా ప్రశాంతంగా ఉండాలంటే వాడు ఎలాగ ఉండాలి? వాడికి అనుకూలంగా ఉండాలి, రివర్స్లో ఉండకూడదు. రివర్స్లో అంటే ఏంటి? ఉదయాన్నే ప్రార్థన చేసేసుకుంటూ, తిన్నప్పుడు ప్రార్థన, పడుకున్నప్పుడు ప్రార్థన, వాక్యము, ప్రసంగాలు, దేవుని పనులు, దేవుని కార్యక్రమాలు, దేవుని మాటలు ఎలా చేస్తాను అనుకోండి. ఎవడైనా ఆడికి బుర్రపని చేద్దా? బాబోయ్ మళ్ళీ మొదలెట్టేసాడు ప్రార్థన, బాబోయ్ మళ్ళీ బైబిల్ అంటున్నాడు, బాబోయ్ మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఇంకా ఆడికి పిచ్చెక్కిపోద్ది, విశ్రాంతి ఉండదు ఇక. అదే లేచిన వెంటనే బూతులతో స్టార్ట్ చేసింది అనుకోండి, లేచిన వెంటనే గొడవలు, లేచిన వెంటనే తాగుడు, లేచిన వెంటనే అబద్ధాలు, లేచిన వెంటనే మోసాలు, ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు దరిద్రాలు అన్నీ ఉంటున్నాయి అనుకోండి. ఆడు ఎలా ఉంటాడు ఇప్పుడు? నెమ్మదిగా. ఎందుకు? చక్కగా ఈవిడ నేను అనుకున్నట్టుగానే, ఈవిడతో నాకు ఎటువంటి ప్రాబ్లం, అమ్మాయి ప్రశాంతంగా ఉండొచ్చు, కొంపతీసి మారిపోద్దేమో, కొంపతీసి భక్తురాలు అయిపోద్దేమో అనే టెన్షనే ఆడికి. ఇప్పుడు ఎలా ఉంటాడు చాడు? ఇప్పుడు ఏ ప్లేస్ ఎదుగుతున్నాడంట? భక్తురాల్లాగా ఉండాలంటే వాక్యం ఉండాలి కదా. ఎవరి దగ్గర అయితే వాక్యం ఉండదో అక్కడ ఎదుగుతుందంట వెళ్ళి. ఎవరిని వదిలేసి? ఒక మనిషిని వదిలేసిందంటే వాక్యం వచ్చేసింది ఆడిలోకి, దేవుడు వచ్చాడు. ఇంకా దేవుడు వచ్చేసాడు, అది నిలబడదు. నిలబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? వాక్యం లేకుండా ఎవరైతే ఉన్నారో, ఆడికి అనుకూలంగా ఎవరైతే బ్రతుకుతున్నారో అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ చదవండి దాన్ని. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. పాపం దానికి విశ్రాంతి దొరకనందున ఇప్పుడు మళ్ళీ ఏమనుకుందంటే, అది నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని మళ్ళీ ఎక్కడికి వద్దాం అనుకుంటుందంటే, అది నేను ఇంతకుముందు వదిలేసి వచ్చాను కదా, నన్ను గెంటేశారు కదా, అది నా ఇల్లే, మధ్యలో వాక్యం వచ్చేసి నన్ను గెంటేశారు, ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుందంట. ఇప్పుడు ఎవరాళ్ళు? వదిలేసిన వాళ్ళు ఎవరో మళ్ళీ నా ఇల్లు నేను ఇంటికి వచ్చేస్తుంది. నా ఇల్లు ఎవరు? ఎంతకి అపవాదం వదిలేసింది కదా. ఎవరిని వదిలేస్తుంది? వాక్యం తెలిసి బాప్తిసం తీసుకుని సంఘంలోకి వచ్చేసిన వదిలేసింది. వదిలేసిన తర్వాత వాక్యం లేని వాళ్ళ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. దానికి ఎక్కడా దొరకలేదు. మళ్ళీ ఏమనుకుంది? నిర్ణయం మార్చుకొని నన్ను వదిలేసి గెంటేశారు కదా, అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ, ఎందుకంటే నా ఇల్లు, నేను ఎందుకు వదిలేదాన్ని?
మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోతాం అని వచ్చేసిందంట. అంటే ఎవరి దగ్గరికి ఇప్పుడు ఎంతకి వదిలేసింది మనల్నే కదా, మళ్ళీ ఎక్కడికి వచ్చేద్దాం అనుకుంది, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేద్దాం అనుకుంది. మరి ఇంతకు ముందు వదిలేసింది కదా, మనల్ని గెలవలేక కదా వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చి ఎలా గెలుస్తుంది? ఇప్పుడు ఏం చేసిందంటే సింగిల్గా రావట్లేదు, ఇంకా గుంపుగా వస్తుంది. ఏమేసుకుని జగన్ మీద ముందు చంద్రబాబు గెలవలేకపోయాడు, ఇప్పుడు ఎలా గెలుద్దాం అనుకుంటున్నారు? ఆన్లైన్లో కలుపుకొని పొత్తెట్టుకుని వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ముందు మనల్ని గెలవలేకపోయింది అపవాది, వాక్యంతో తరిమేసి ఉందండి. ఇప్పుడు మరలా ఏం చేద్దాం? ఇప్పుడు పొత్తెట్టుకుని వస్తుంది. ఏ పొత్తు? అదే చెప్పాడు చూడండి అక్కడ, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి, ఇప్పుడు ఎలా ఉందంటే ఇల్లు పాపం ఊడ్చేసి అన్ని అమర్చి ఉన్నాయంట. ఊడ్చేయడం అంటే చెత్త అంతా ఊడ్చేసి క్లీన్ చేసి, ఇంతకుముందు ఆ చెత్త అన్ని చెదారం ఉండేది, ఎందుకంటే దేవుడు లేడు ఏమీ లేదు కాబట్టి అంత దరిద్రపు జీవితం అంతా ఉండేది. ఇప్పుడు వాక్యంతో ఏం చేసాం? మొత్తం చీపిచ్చుకుని ఉడిసేసాం, క్లీన్ అయిపోయింది. ఆ సర్దుకున్న ఉన్నాయన్నీ పడిపోయినా ఏం చేసాం అంటే, సంఘానికి వచ్చి మీరు అంత భక్తులుగా ఉన్నారంటే ఏం చేసామన్నమాట, ఇప్పుడు ఊడ్చేసి సర్దేశాం మిమ్మల్ని. అమ్మయ్య నీట్గా ఇప్పుడు బతుకులు బాగున్నాయి, చక్కగా ఉన్నాయి, బూతులు మానేశారు, చక్కగా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు, దేవుడి కోసం బ్రతుకుదాం అనుకుంటున్నారు, లోకాన్ని పక్కన పెట్టి ఇవన్నీ బాగా సెట్ చేసి ఉంచాం. ఇప్పుడు అది వచ్చినప్పటికి ఎలా ఉంది? ఊడ్చేసి అమర్చి ఉందంట. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చాడు మళ్ళీ చెత్త అంతా కొట్టి చెయ్యాలి, మళ్ళీ అమర్చిని అన్ని చంద్రవందరం చేసేయాలి. ఇది ఒక్కడి వల్ల అవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళి తనకంటే, చూడండి ఈడే అంత కొంత బెస్ట్ అంట. మళ్ళీ ఇందులో దెయ్యాల్లో కూడా కొంచెం మంచివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడంటే, ఈడికంటే చెడ్డవైనా ఇంకో 7 పొత్తెట్టుకుని వచ్చాయి, ఎట్ట పెట్టుకుని వచ్చి అందులో ప్రవేశించండి, మొత్తం సెటిల్ చేసేసండి, కాపురం పెట్టేసాయి. ఇప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? ఆ ఇల్లు ఒకడు అల్లరి చేసేవాడు, తాగుబోతు పిచ్చిగా తిరిగేవాడు ఒకడు ఉంటేనే ఇల్లు ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళు 7 వచ్చి పార్టీ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది ఇల్లు? అసహ్యం అయిపోద్ది కదా. ఇప్పుడు అపవాది ఒకడిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిందంటే ఎలాగొస్తుంది? సింగిల్గా రాదు, ఇంకా ఇంకొక 7 తీసుకొచ్చినప్పుడు ఎంతమంది అయ్యారు? 80 అయ్యారు. నువ్వు ఒక్కదానివే. పాప ఆడు 80. 6 రోజులేమో ఇంటికాడ ఉంటావు, ఒక రోజేమో ఇక్కడికి వస్తావు. ఈ ఒక రోజు చిన్న ఫైట్ చేస్తాం మేము, 80 నువ్వు ఒకడు 90తో ఎక్కడ నిలబడతావు చెప్పండి? అందుకే ఇంక ఈసారి వచ్చినప్పుడు దీనికంటే భయంకరమైన 7 వేసుకొచ్చింది కదా, ఇంకా పడిపోయి ఇంక ఈ వాక్యాలు అన్ని ఎగిరిపోయి ఇప్పుడు ఏమవుతుందంట అక్కడ చూడండి. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే, అంటే అర్థమేంటి? మొదటి స్థితి కంటే దారుణం అయిపోద్దండి. ఇప్పుడు మొదటి స్థితి అంటే దేవునిలోకి రాకముందు ఉన్న మొదటి స్థితి. అప్పుడే ఎంతో కొంత జడిసిపోయి, ఎంతో కొంత భయపడుతూ, నీకేమీ తెలియకపోయినా కూడా అందరిని గౌరవిస్తూ ఏదోలో ఉండేవాడివి. ఎప్పుడైతే వాక్యంలోకి వచ్చి దేవుడు తెలిసి కొంత మారావో, అది వదిలేసిందో, మరలా రెండోసారి వచ్చినప్పుడు మరలాను లోకంలో కలిసిపోనుకో, ఇప్పుడు ఎలా ఉంటావు అనుకుంటున్నావు? దీని బాప్తీసం పొందక ముందే బెస్ట్ అంట నువ్వు అంటున్నాడు. అదే అంటున్నాడు, మొదటి స్థితి కంటే ఇక్కడ నువ్వు అన్ని తెగించేసి అన్నిటిని బరి తెగించి ఇంక నువ్వు ఎంత దూరం అయిపోతావు అంటే అంత దూరం అయిపోతావు. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదివిందండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండి అందుచేత ఆ మనుష్యుని కడపట్ట స్థితి మొదటి స్థితి కంటే, ఇదంతా ఎందుకు చెప్పామంటే అపవాది విశ్రాంతి తీసుకునేది ఎక్కడెప్పుడు ఇంతకీ ఎవరైతే దానికి వైపు తిరిగిపోతారో వాళ్ళలో ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా ముందు మారి మరలా దేవుణ్ణి వదిలేసి పక్కకి వెళ్ళారంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది? మొదటి స్థితి కంటే
ఎవరైతే భక్తి, వాక్యము, దేవుడు ఎలా ఉంటారో వాళ్ళ వల్ల దానికి సుఖం ఉండదు, ప్రశాంతత ఉండదు. దేనికి? ఎవరైతే దేవుని లెక్క చేయరో, దేవుని పట్టించుకోరో, వాక్యానికి విలువరో వాళ్ళ వల్ల ఏముంటుంది? దానికి విశ్రాంతి ఉంటుంది. ఇప్పుడు విశ్రాంతి స్థలం ఏది ఇంతకీ? మీరు దానికి సుఖం లేకుండా చేస్తున్నారా, నెమ్మది తీసుకునే స్థలంగా మారారా? ఇది ఆలోచించుకోవాలి. ఇప్పుడు అపవాదికి మీరు విశ్రాంతి ఇచ్చే విశ్రాంతి స్థలాలుగా మారారా, లేదా దానికి నిద్ర లేకుండా చేస్తున్నారా? ఎవరంటే నిద్ర ఉండదు దానికి? యోబు అంటే నిద్ర లేదని పరలోకం వెళ్ళి ఏం చెప్తుంది? ఆయన చెప్తున్నాడు, నా కుమారుని చూసావా, యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, ఇతను లాంటి వాడు ఎవరు? ఊరికే ఉన్నాడేంటి? నువ్వంటే ఆ భక్తి ఎందుకు వచ్చిందంటే అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి అవన్నీ తీసి నీ ముఖం మీదే సీఎని వెళ్ళిపోతాడు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వేం చేసుకుంటావు చేసుకో, అతన్ని మాత్రం నేనంటే వదలడు అన్నాడు. ఇప్పుడు పని పడింది, ప్రశాంతత లేదు ఇంకా. ఏంటి ఇప్పుడు ఈ బాధ? ఏంటి ఇప్పుడు? యోబుని ఎలాగైనా దేవుని తిట్టించాలి, దేవుని వదిలేలా చేసేయాలి మొదలెట్టాడు. అండ్ సులువా కష్టపదంతా అంతే. ఆస్తి అంతా పోగొట్టాడు వర్షెట్టి. ఎద్దులు చచ్చిపోయాయి, గాడిదలు చచ్చిపోయాయి, గొర్రెలు మేకలు చచ్చిపోయాయి. ఆ తర్వాత పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత ఇతనికి రోగం పెట్టించాడు. ఎన్ని చేసినా కూడా ఏమవట్లేదు, దూషించట్లేదు. వీడికి ఏమీ నిద్రలేదు. దేవుని దూషించేసాడంటే ప్రశాంతంగా పడుకోవచ్చు. చూసావా అయిపోయింది మీ ఓడి కూడా అని పడుకోవచ్చు, విశ్రాంతి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు యోబు అంటే నిద్ర లేదు. ఈ లోపల మళ్ళీ ఆ ఆవిడని పట్టాడు. ఆవిడేమంది? ఇంకా ఇంత జరిగినా దేవుడు దేవుడు అంటావా, సిగ్గులేదా, చచ్చిపోంది. ఆవిడ ఆల్రెడీ వదిలేసి, ఆవిడ విశ్రాంతి స్థలం ఆవిడే. ఎవరికి? అపవాదికి. ఆవిడ వల్ల ప్రాబ్లం అయితే జరిగి. ఎవడి వల్ల ప్రాబ్లం? ఇప్పుడు యోబు ఎంత జరిగినా దేవుడు దేవుడు అంటున్నాడు, నీకు సిగ్గులేదా? మళ్ళీ స్నేహితులు వచ్చారు, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏదో నువ్వు తప్పు చేసి ఉంటావు, అందుకే అలా తప్పు చేసి ఉంటావు, నువ్వు తప్పు చేసి ఉంటావు. యోబు స్నేహితుల వల్ల కూడా ఆయనకి ఎత్తుపొడిచారు. ఏదో రకంగా ఏం చేస్తుంది? దేవుణ్ణి దూషించేలాగా చేస్తుంది. అయినా సరే ఏం చేసినా, ఎన్ని పోయినా, ఎన్నున్నా నేను దేవుణ్ణి వదలను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు యోబు వల్ల ప్రశాంతత ఉందా దానికి? ఒక యేసుక్రీస్తు వల్ల ప్రశాంతత ఉందా? ఇలాంటి వాళ్ళ వల్ల దానికి నిద్ర లేదు. మిగతా యోబు భార్య వల్ల ఏసీ రూమ్లో పడుకున్నట్టుగా ఆవిడలో దిష్టి వేసుకుంది. ఆవిడకి మళ్ళీ 8 దెయ్యాలు అవసరం లేదు. దీనికంటే భయం కానీ 7 అవసరం లేదు, ఒకటే చాలు. ఈ 7 ఇవన్నీ ఎవరు కావాలి? ఒక యోబుకి కావాలి, ఒక పౌలుకి కావాలి, ఒక మోషేకి కావాలి, ఒక యేసుకి కావాలి, ఇలాంటి వాళ్ళకి కావాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏం చెప్పండి ఇంతకీ? అపవాదికి, అపవిత్రాత్మలకి విశ్రాంతి స్థలమా నువ్వు, లేదా దాని నిద్ర లేకుండా చేస్తున్నావా? మన కార్యక్రమాలు బట్టి డిసైడ్ అవుతుంది. కాబట్టి దాని టార్గెట్ అంతా ఎవరి మీద ఉంటుంది? మన మీదే ఉంటుంది. ఏదో రకంగా నిన్ను దేవునికి దూరం చేసేయాలి. మనం ఏం చేస్తున్నాం? ఏదో రకంగా దేవుడి దగ్గరికి లాక్కి రావాలి. దెయ్యానికి దేవుని పిల్లలకి మధ్య జరుగుతుంది. ఇంత కష్టపడి దేవుని వాక్యంలోకి వచ్చావు, ఇంత నేర్చుకున్నావు, చాలా కష్టం. కానీ నిన్ను దీనిలోంచి బయటకు లాక్కపోవటం కూడా చాలా కష్టం. అది చేస్తుంది, మనం ఇది చేస్తుంటాం. ఈ రెండింటి మధ్య యుద్ధం. మనం అంటే దానికి నిద్ర ఉండదు. అందుకే ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? అది మన చుట్టే ఉంటుంది. ఇప్పుడు పక్కన కొన్ని సంఘాలు ఉన్నాయి, అక్కడ ఏమీ దానికి పని లేదు, టెన్షన్ లేదు. ఎందుకు? విశ్రాంతి స్థలాలు. ఆదివారం అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, చర్చిలు, దశమ భాగాలు అంటాడు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు, ఎటువంటి బాధ లేదు. ఆడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏసి రావడానికి వాళ్ళకి ఎటువంటి సంబంధము. అదే మనం వచ్చామనుకోండి, మాట్లాడితే సెమినార్లు అంటాం, సువార్త కొడుకులు అంటాం, కార్యక్రమాలు అంటాం, అందరినీ మార్చేయాలంటాం. అప్పుడు దానికి ఎలా ఉంటుంది? బాబు ఏం లేదు, బతకనిచ్చేలా కనపట్లేదు నన్ను, వీళ్ళు ఎలాగ మార్చేసి యూట్యూబ్లో పెట్టేసి అందరికీ చెప్పేస్తే ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చేసాడంటే ఉన్న ఈ ప్రశాంతత కూడా నాకు దక్కదు బాబు అని ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఇప్పుడు ఈ ఎవరైతే దేవుడు దేవుడు అని యథార్థంగా పట్టుకొని తిరుగుతున్నారో అక్కడికి వెళ్ళి పెడదాం అనుకుంటారు.
అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జరిగినా ఏమైనా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టే ఆలోచన రాకూడదు, దేవుడికి దూరం అవ్వకూడదు. అలా అయ్యామంటే మళ్ళీ ఏం చేస్తుంది అది? దీనికంటే చెడ్డమైనా అప్పుడు నీ పరిస్థితి వెళ్ళిపోద్ది. ఏమైపోద్ది? ఆల్రెడీ మన సంఘంలో చాలామంది మిస్ అయిపోయారు. ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది. అంతకుముందే బాగుండేవాడురా అనిపించిందా లేదా? వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయారు? ఘోరం అయిపోయారు. అంటే ఇంకేమొచ్చేసి అన్నమాట, ఇంకెవరికే భయపడరు, ఎవరైనా లెక్క చేయరు. అంతకుముందు శాయినానికి కొంచెం భయపడిన పనులు కూడా ధైర్యంగా చేస్తుంటారు. ఎందుకు? అంతకు ముందు కంటే చెడ్డదైపోయింది ఇప్పుడు కడ పరిస్థితి. అలాంటి చెడ్డ స్థితికి రాకుండా ఉండాలంటే అపవాదికి మరలా చోటు ఇవ్వకూడదు. ఇంకా మళ్ళీ ఆడు ఎంటర్ అయ్యాడంటే ఇంక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేసి ఆయనే. ఒక్కసారి రుచి చూసిన తర్వాత మరలా నిన్ను మార్చటం అసాధ్యం అనేసాడు. ఎందుకు? ఒక దెయ్యం కాబట్టి నేను ఏదో లాక్కొచ్చాం. ఇప్పుడు దాంతో పాటు 7 వచ్చానుకో ఆషామాషి విషయమా? అందుకే ఈజీగా అపవాదికి అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని చూస్తే అపవాదికి ఏముండాలి? నిద్ర పట్టకూడదు, కొనుగు పట్టకూడదు, అది టెన్షన్ పడాలి. అలా కాకుండా దానికి అవకాశం ఇచ్చారనుకోండి, ఏం పట్టమంది? అపవిత్రాత్మల విశ్రాంతి స్థలం మీద. అంటే భూమి మీదే ఉంది ప్రజెంట్ అపవిత్ర ఆత్మలు. అవి ఎవరైతే దానికి అనుకూలంగా ఉంటారో వాళ్ళలో విశ్రాంతి తీసుకుంటుంది. ఎవరైతే దానికి వ్యతిరేకంగా దేవుని తరపు ఉంటారో వాళ్ళని చూస్తే భయపడుతుంది, వాళ్ళని ఏదో రకంగా పాడు చేయాలనుకుంటుంది. కానీ అవకాశం మనం ఇవ్వకూడదు. అది ప్రస్తుతం ఎక్కువ కష్టపడుతుంది. అదే అవునా కాదు? ఇప్పుడు చెప్పండి, దేవుడు నిజంగా ఉన్నాడు, ఉన్న దేవుడిని చెప్పడానికి మనం ఏం పెద్ద కష్టపడం. రోజు కష్టపడుతున్నావా? రోజు చెప్తున్నావా? కానీ అది రోజు ఏం పని చేస్తుంది? దేవుడు లేడు, దేవుడిని నమ్మకండి, దేవుడు ఉంటే ఏం లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఇది రోజు నిరూపిస్తూనే ఉంటుంది. అది రాత్రింబగల్లో ఏది ఎక్కువ కష్టపడుతుంది? అందుకే దానికి ఉన్న పాటలు ప్రపంచంలో, ఈ పాటలు అనేది దేనివల్ల వచ్చేదానికి? పరలోకంలో ఉండలేక, పాతాళంలో ఉండలేక, భూమి మీద కూడా ఉండలేక, ఉన్నా ప్రశాంతంగా ఉండలేక, టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఎవరిని మింగాలని, ఎవరిని మార్చేయాలని తిరుగుతూ ఇంత బాధ ఎందుకు వచ్చింది చెప్పండి? దానికి దేవుడి మీద తిరుగుబాటు చేయటం. దానికి మంచి పదవి ఇచ్చాడు. దేవదూతలందరిలో ఫస్ట్ ప్లేస్ దానికి. దాన్ని వినియోగించుకోలేకపోయింది. ఎక్కడ చోటు లేకుండా పాటలు పడుతుంది. ఒకవేళ ఇక్కడ స్టాండర్డ్గా ఉంటుందా? పోనీ ఎప్పటికైనా యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు, ఇక్కడ ఉండదు, నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయే లోపు కొందరినైనా లేకపోదామని ప్రయత్నం చేసుకుంటూ తిరుగుతుంది. అందుకే అపవిత్రాత్మలకి విశ్రాంతి స్థలాలుగా ఉంటారా, లేదా దేవుడు విశ్రాంతి స్థలంగా మీరు పరిశుద్ధ ఆలయాలుగా ఉంటారా? దేవుడు మీలో ఉంటే అది రాదు. ఇందాక అదే చేద్దాం కదా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో వాక్యం, దానంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొని దేవుని ఆలయంలో, ఇదే దేవుని ఆలయం, ఆడొచ్చి కూర్చుంటాడు. దేవుడు ఉంటే ఆడనాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? బయట ఉండి తలుపు తడుతున్నాడు అంట. హృదయం అనే తలుపునద్దా అంటే లోపల ఎవడున్నాడు? ఆడేసి వెళ్ళిపోయి గడెట్టేసుకున్నాడు. ఎందుకు? ఫుల్ రెస్ట్. బయట ఈయనేమో చేస్తున్నాడు. ఇప్పుడు తలుపు ఎప్పుడు కొడతాం? గడెట్టుకుంటేనే కదా. ఇప్పుడు మీరు ఎవరికే విశ్రాంతి స్థలంగా ఉన్నారో తీసుకుని దేవుని ఆలయంగా ఉంటే అప్పుడు మీకు అసలు విశ్రాంతి మీకు వస్తుంది. లేదు ఆడికి అవకాశం ఇచ్చారనుకో, సేమ్ ఆడికిలాగే మనల్నే పరలోకం రానివాడు, పాతాళంలో పరదేశంలో ఉండనివాడు, ఎక్కడ పోతాం? ఆడికిలాగే మనకు కూడా నానా పాటలు వస్తాయి. ఆ పాటలు రాకుండా ఉండాలంటే దేవుని మాటలకు విలువ ఇవ్వండి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి, దేవుని కార్యక్రమాల్లో ఉండండి, దేవుని మహింపరచండి. శ్రద్ధగా ఉండి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.